అబ్బా రవ్ ఫిష్ పడింది, బ్లాక్ రవ్ ఫిష్. అదే అదే అక్కడ పడింది ఒకటి పెద్దది, కేజీ సైజు పడింది అక్కడ. ఇది ఏట అబ్బా, ఇగో ఇది బ్లాక్ రవ్ ఫిష్. ఇది నేను చెప్పా కదా కేజీ సైజ్ అని. చిత్రయ్య అంటారు, బ్లాక్ రవ్ ఫిష్ అంటారు. ఇది ఒక బ్లాక్ రవ్ ఫిష్, ఇది ఒకటి రవ్ ఫిష్, ఇది ఒకటి పెద్ద సైజులు. ఇంకా మిగతా అన్ని చిప్పలు, నాటు చిప్పలు అంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా చేపల వేటకెళ్తాను. అది కూడా ట్యూబ్ మీద. ఒక చిన్న చిన్న గుంటలు ఉన్నాయి, ఆ గుంటల్లో ఆడతాము, వలేస్తాము. వల లంక ఇది మస్తు. ఇగో ఇప్పుడే తెల్లారింది. ఈ నదిలో నడుచుకుంటూ వస్తాను ఇసుకలో. చూద్దాం ఇవాళ నేను రూబిన్ అన్న, రమేష్ అన్న వస్తాడు. రమేష్ అన్న కొద్దిగా బయట ఉన్నాడు, వస్తున్నాడు. చూద్దాం ఇలా వల మీద కొత్తగా వెరైటీగా ఉంటుందని ఇలా వల ఎత్తానికి తీసుకొచ్చాము నీళ్ళ మీద. ఆ వలలో ఎన్ని చేపలు పడతాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి. చాలా బాగుంటుంది వల మీద, ట్యూబ్ మీద. ఓకేనా? ఇదే గుంట, ఈ గుంటలో వల వేస్తాము, వల పరుస్తాము. కొంచెం తక్కువే ఉన్నాయి అనుకుంటాను, ఎక్కువ మెసలట్లేదు మరి. ఇది చూద్దాం, ఇలా ఏమైనా పడితే ఏమైనా చూద్దాం. వల పరిచి వలలు ఎన్ని వలలు వచ్చా? 3. ఒక వల అయిపో చెప్తా. ఉన్న వల ఎత్తానికి వెళ్తాండు, చెప్తా. ఇలా ట్యూబ్ మీద చిన్నగా వెళ్ళి వల పరుచుకుంటాం. పడితే తక్కువ పడతా ఉంటాయి వల పరిచేటప్పుడే, అటు ఇటు తిరిగేటప్పుడు. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి పడవచ్చు. అదేలే, అటు ఇటుగా 1 ఎకరం ఉంది ఈ గుంట. ఓకే, చేపలు పడాలని కోరుకుందాం. అది వల ఎన్ని అంగుళాలన్నా కన్ను? చిన్నదైతే బాగుండుగా. అంత 5 ఏళ్ళ చేప ఉంది ఇలా. ఓకే, ఎక్కడున్నా చూసుకోవాలి. లోతే అనుకుంటాగా? లోతు బాగానే ఉంది. అదే లోతే ఉంది, కొంచెం లోతు ఎక్కువగానే ఉంది. కాళ్ళు కూడా అందట్లో ఒడ్డు అమ్మటే లోతుకు. ఎన్ని చేసుకుంటూ పోయినావన్నా? ఈ చివర వల చివర ఇటు ఇక్కడ దాన్ని కడతాను, నన్ను ఇటు కట్టేసి పరుచుకుంటూ పోతాడు అన్నట్టు. ఇది అలా పరుచుకుంటూ పోవటం. నాకు వల పరిచి మొత్తం పడే ముందు కూడా చూపిస్తాను, మొత్తం పడిన తర్వాత. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని. ఇది రెండో వల. ఒక వల అయిపోయింది చేయటం, దాంట్లో 2 ఉన్నాయా? ఒకటి ప్రస్తుతానికి ఆ పక్క అయిందా, అటు నుంచి ఈ వల కూడా వేస్తుంది. అదేలే, ప్రస్తుతానికైతే ఏం తగలనట్టు అనిపించలే మరి. లోపల ఇక్కడ ఏదో గుదుతుంది, ఇక్కడ గుదుతుంది వల, ఇక్కడ గుదుతుంది ఆ బెండు పక్కన తగిలే ఉంటుంది. గుద్దు పెట్టేటప్పుడే తగిలిందన్న ఒకటి.
ఇందాక వేసేటప్పుడు ఒకటి తగిలింది. అయిపోయిందా వాళ్ళ వాళ్ళకు ఇక్కడ దాకా వచ్చింది, సగం దాకా వచ్చింది. ఒక రౌండ్ పూర్తి, రెండో రౌండ్ పూర్తిగా రాలేదు. పెద్దదే వాళ్ళ 2 కేజీన్నర అంటే. ఆ పక్క ఒకటి వేస్తావా? దా వాళ్ళండి ఈయన ఒక రౌండ్ ఇక్కడి నుంచి ఇలా బెండ్లు కనపడుతుంది చూసావా, ఇలా వెళ్ళి మళ్ళీ అలా రివర్స్లో వస్తుంది మళ్ళీ రెండోసారి. తామర పువ్వు మస్తు ఉంది, వెళ్ళి ఎదిగింది. ఇది బాగుంది కదా, నేచర్ బాగుంది. మొత్తం ఇదంతా లంక అన్నంటారు, ఏటిపాయ కృష్ణా నది. కాకపోతే మొత్తం ఇదంతా ఎండిపోయింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. వేరే పాయలు అయితే ఉంటాయి, 2 పాయలు ఉన్నాయి ఇంకా. ఆ 2 పాయల్లో నీళ్ళు ఉన్నాయి బాగా. ఈ రెండో వాళ్ళని ఈ నుంచి మళ్ళీ అటు స్టడీగా అటు వేపేస్తున్నట్టు. ఈ రెండు వరుసలు కనపడుతుంది, బెండ్లో బాటిల్ కనపడుతుంది, ఇటు బెండ్ కనపడుతుంది. ఈ నుంచి మళ్ళీ ఈ వరుస ఇటు క్రాస్గా వెళ్ళిపోతారు. మొత్తం మాత్రం లాస్ట్లో మాత్రం చూపిస్తాను మొత్తం ఏమి పడ్డాయింది చేపలు. రమేష్ అన్న వచ్చాడు. థమ్స్ అప్. లేట్ అయిపోయింది రమేష్ అన్న రావటం. ఇది వల అయిపోయి వచ్చింది, కొద్దిగా ఎత్తే అయిపోయింది. తర్వాత మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను చేపలు పడేది. ఏదో చేప పడింది, తీస్తాను. అవునా? కాదు కాదు, వెరైటీగా ఉంది. అది ఏందో గుండ్రాయి మోస, అది గుండ్రాయి మోస పడింది. ఆప తీసుకెళ్ళావా? అదేలే చూసా. అక్కడ ఒక చేప పడింది, అదేదో చూడండి. అది కూడా తప్పించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒకటి పడింది, అందుకని దీనికోసం వస్తుందన్న. చూడు జాగ్రత్త, ఇక్కడే గుద్దుతా ఉంది ఒకటే. ఇది పోయింది అది. అమ్మ చిప్ప, చిప్ప నాటు చిప్ప పడింది. ఏంటా అనుకున్నా. గంట ఉంచుతాం. అయ్యే కావాలి, డబ్బులు వచ్చి కొంచెం అలర్ట్ చేసుకోవచ్చుగా. అంతగా గుద్దింది అదేనా? ఇంకొద్ది అసంటుందాం చూడన్నా. అవి వెనక్కేసుకోవచ్చు, నాకు తెలుసు. కానీ అది ఏడ గుద్దింది ఆడొకటి. తలపే ఫిష్ పెద్దది. పండు పండిందిగా, ఇందాక చేపలు వేసింది. అటు వేసాము, ఇటు పడుతూనే ఉన్నాయి అన్నట్టు. పోయింది, అందులోనే పడి ఉంటుంది. మళ్ళీ తగిలింది, మళ్ళీ తగిలింది దానికి. అగ్గో నోట్లో వెళ్ళి పెట్టు. అది అదేనా? మళ్ళీ వేసేది అది. ఇక్కడ వేసేటప్పుడు ఏముందంటే చూపు జాగ్రత్త చూసుకోవాలి. గురక వేసేటప్పుడు ముళ్ళు నువ్వు ఎడల్పు చేసుకోదాన్ని కొంచెం. ఓకే, పళ్ళ వేసుకుంటాను. 4-5 పడ్డాయి. భోగాలు కమ్మేస్తా.
హిందీ వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం ఆపాలేసి ఒక్కడు కూడా వదలద్దు. ఇక్కడ ఏదో పెద్ద తగిలింది కదా చూడు. మామూలు నురుజు రాలే. అది చెప్పారా దూరిపోతుంది. అదే కావాలి మనకు బో పెట్టేదే. అదే కావాలి అన్నాడా వరుస తిత్తనే ఉందో 4-5 పడే అన్నీ ఒక్కడే. ఇంకొకటి అయ్యే తింటారు ఎక్కువ. బొచ్చు తింటారు. నువ్వు అమ్ము, నేను అమ్మను. అమ్మపోతే అన్ని చిన్న చిన్న పడేసరికి ఇలా పోతుంది. అమ్మ వల్ల ఒకటి పడింది. అన్ని సైజులే చెప్పలన్న పడితే అమ్మ పడింది. మళ్ళీ అయ్యన్న పడింది సార్రా. వరుసగా పడుతూనే ఉందిలే. కాదు ఆ చెప్పులు పడినా సార్, నాటి చెప్పులు. నువ్వు ఆప ఇవ్వరా, నాకు నీ సంచిలో ఉంది. ఆప అంటే వాళ్ళ తీసుకుంటే పోతే చలా తీయాల్సింది వస్తుందా ఇక. అదొక మళ్ళీ ఒక చిప్ప, అదొక చిప్ప తీసుకుంటా. వాళ్ళ నాటి చిప్పులు సరి చేసుకొని చిక్కు. ఆ చివరికి ఒకటి వలేద్దామా? చివరికి వద్దులే. వద్దా? ఒక్కచోటే 4-6 పడ్డాయి చేపలు. ఈ పొలంలో ఈ సిక్కు తీసుకున్నాకే చచ్చిపోతా. చేప పడింది ఇంకోటి. సన్నకన్నా ఏంటి అదేంటి తలపే ఫిష్. ఇంకోటి 2-3 పడ్డాయి ఒక్కనే. ఈ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి మనకు ఆ ఖర్చు కన్నా పనికొస్తాయి. అప్పుడు పడింది. ఎక్కువ తలపే ఫిష్లే ఉన్నాయి. చిప్పలు, నాటు చిప్పలను తలపే ఫిష్లు. అబ్బా రవ్ ఫిష్ పడింది. బ్లాక్ రవ్ ఫిష్. అదే అక్కడ పడింది ఒకటి పెద్దది, కేజీ సైజు పడింది. అక్కడ కాకపోతే కొద్దిగా దూరంగా ఉండిపోయింది మనిషి. మొత్తం బయటికి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తలే అన్నీ. అక్కడే దూకింది. అబ్బా ఆగింది. అదే పడింది. అక్కడ ఒకటి పెద్దది పడింది, చాలా పెద్దది. కేజీ పైనే ఉందనుకుంటాగా. అవునా? కేజీదేనంట. చూసుకో జాగ్రత్త. మంచి సైజు పడింది. దగ్గర పోయి చూపిస్తా. అది ఏయ్ లోపలే, తర్వాత చూపిద్దాంలే మంచిగా. మళ్ళీ ఇక్కడ ఏదో పెద్దది పడినట్టు అనిపించింది, మరి చూద్దాం. కొంచెం వస్తుంటుంది. మళ్ళీ ఇది తలపే ఫిష్ అనుకుంటా. మొత్తం ఎక్కువ తలపే ఫిష్లే ఉన్నాయి. తగిలిందా ఇదా? ఆప పోయింది.
మళ్ళీ కాడ కూడా పడింది. పంబరొట్టి అంటారు కదా, పంబరొట్టి తెల్లగా ఉంటుంది, దువ్యాన్లాగా ఉంటుంది, ఆ చేప పడింది. పడింది తలపియ ఫిష్. ఇంకొకటి పడింది ఆడొకటి, అది తలపియ ఫిష్. మళ్ళీ ఇటు దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాడు. వల తీసేస్తున్నాం ఇక, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఏరే కాడేస్తాము వల. అదే వల తీసేసి మళ్ళీ ఏరే కాడేస్తాం. అక్కడ కూడా ఏం పడింది తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వల తీసేస్తాను. బయటకు వచ్చిన తర్వాత చేపలు ఎన్ని పడి అన్ని మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ మొత్తం ఏం పడి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడైతే అయిపోయింది, మళ్ళీ వేరే చోట అది వేరే చూపిస్తాను. మళ్ళీ పోనా తీసుకురా పాప, తీసుకురాపా. పెద్దవి మాత్రం 2 తగిలినాయి, బ్లాక్ రవ్ ఫిష్. మిగతా ఈ చిప్పలను, నాటు గురుకలు, చైనా అదే తలపియ ఫిష్లు ఇవి పడ్డాయి. మొత్తం ఎన్ని ఉంటాయన్నా? ఒక 5 కేజీలా పడ్డాయా? 5 ఉంటాయి. 5 ఉంటాయి. ఎడల్పాను మళ్ళీ ఆపలేస్తాం లేదు దాంట్లో. ఇది ఏట. అబ్బా ఇగో ఇది బ్లాక్ రవ్ ఫిష్. నేను చెప్పా కదా కేజీ సైజ్ అని. చిత్రయ్య అంటారు, బ్లాక్ రవ్ ఫిష్ అంటారు. ఇది ఒక బ్లాక్ రవ్ ఫిష్, ఇది ఒకటి రవ్ ఫిష్, ఇది ఒకటి పెద్ద సైజులు. మిగతా అన్ని చిప్పలు, నాటు చిప్పలు అంటారు కదా, చుక్కలు చుక్కలు ఉన్నాయి చూసినా, ఈ నాటు చిప్పలు అంటారు. ఈ నాటు చిప్పలు కూడా బాగానే పడ్డాయి, ఒక 4-5 పడ్డాయి. ఈ మిగతా అన్నీ తలపియ ఫిష్లు, ఈ నాటు చిప్పలు ఇవన్నీ. ఇది ఈరోజు వేట. సూపర్గా ఉంది కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం.